ट्यूबलाइट आप जी लाइट आप पास कर उसमें पास कर। हाँ ఇప్పుడు అటాక్ స్టార్ట్ అయిపోయింది। అదే స్టార్ట్ బాబులాల్ లేకపోయింటే జబ్బార్ లేకుండా అంటే నన్ను చంపేయంటారు। రిసర్వ్ చేసుకొని వచ్చిన బయట ఇంకా అన్ని పగలు కొడతానండి। అప్పటికి ఏ మధ్యాహ్నం పగలు కొట్టారు, ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది పగలు కొట్టేది। అది స్లోగా పెట్టుకుంటే బాగుంటుందేమో, ఇది ఫాస్ట్ ఇంకోసారి పెట్టవా? స్టార్టింగ్ పెట్టినా ఇంకోసారి పెడతారు, క్లారిటీ కూడా రానిలే వదిలే। ఆమె నన్ను ఏదైతే పొడిచేదానికి వచ్చిన ఇన్స్ట్రుమెంట్ కెమెరా పనిచేస్తాను, నేను నైట్ కూడా పనిచేస్తాను। పని చేస్తుంది చేస్తాడు, లేదు పని చేయలేదు, ఫ్రంటే కొట్టింది కానీ రావడం కొంచెం ఉండదు। ఎందుకంటే బయట వచ్చి ఛాలెంజ్ చేస్తున్నాడు, నా తలకాయ తీసుకొని పోతాననేసి ఛాలెంజ్ చేస్తున్నాడు, అది ఫీల్ ఉంది। కానీ వాయిస్ ఉండదు, ఎందుకంటే బయట కెమెరాలో, అదే ఇన్నర్ కెమెరా అయితే విత్ వాయిస్ వస్తూ ఉంది, అక్కడ బయట కెమెరాలో లేదు। మొన్న మాట్లాడుకున్నారు వాళ్ళ బ్రదరు, మా మదరు ప్లస్ వాళ్ళ బ్రదర్ ఇద్దరు మాట్లాడుకున్నారు, అందులో కూడా ఉంది, అది కూడా మీకు నేను షేర్ చేస్తాను। అందులో కూడా నా తలకాయ తీసుకుపోతాను, 5 నిమిషాలు తీసుకుపోతానని ఛాలెంజ్ చేస్తున్నాను। ఆల్రెడీ నేను ఉన్న రోజు నేను చెప్పాను, సరే వాళ్ళు ఏం చెప్పారంటే ఈరోజు చూద్దామనేసి అన్నారు। నేను డిఎస్పీ గారు సిఐ గారు క్రైమ్ మీటింగ్ అనేసి చిత్తూరు వెళ్ళారు, ఈరోజు నేను ఇంకా వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాక ఈ విధంగా అటాక్ జరిగింది। అంటే వాళ్ళ మొబైల్లో మొత్తం ఎవిడెన్స్ ఉంది, ఈ మొబైల్లో మొత్తం ఎవిడెన్స్ ఉంది, వాళ్ళని అటాక్ చేసింది అంతా కూడా। ఆ సీసీటీవీని కూడా పగలగొట్టేసినారు, 2 కెమెరాలు పగలగొట్టినారు, గ్లాస్ రెడ్డి కూడా పగలగొట్టారు। ఈ ఫోన్ ఇప్పుడు ఏం మాత్రం పనిచేయడం వాళ్ళే పగలగొట్టింది। ఎందుకు బై గొడవ ఏమంటే ఆమె ఇల్లు బయట ఉంది, ఆమె పోలేదు, కింద ఆఫీసు కావాలనేసి కింద గొడవ చేసింది। నేనేమంటే కింద నా ఆఫీస్ ఉంది, ఆ ఆఫీస్ షిఫ్ట్ చేయడానికి నేను 1 వీక్ టైం అడిగినా, ఈరోజు 3 డేస్ అయింది। నేను ఎక్కడైనా ఆఫీస్ చూసుకునేసి షిఫ్ట్ చేద్దామని ఇంకా నా ఫైల్స్ అంతా అక్కడే ఉంది, కోర్టు ఫైల్స్ అంతా అక్కడే ఉంది, కోర్టు అక్కడే ఉంది అంతా। నేను కోర్టు టైం అయింది కాబట్టి వెళ్ళడానికి తీసుకోవడానికి రావడానికి వచ్చాను, ఈ టైంలోనే అటాక్ జరిగింది। గతంలో కూడా మీ అమ్మగారు మీ పైన కేసు పెట్టారన్నారు? అవునండి, నేను కూడా పెట్టాను। ఆమె నా మీద 2017లో జరిగిన ఇన్సిడెంట్ని తీసుకునేసి ఇప్పుడు కేసు పెట్టాను। ఆ టైంలో కూడా మేము ఆమెను కొట్టడం కాదు, ఆమె మమ్మల్ని కొట్టింది, కానీ అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కొంచెం ఒక 2 సెకండ్స్ వీడియో పెట్టుకునేసి 2017లో జరిగింది। అప్పుడే సిఐ ఆరిఫుల్లా గారు, డిఎస్పీ సిఐ జయరామ్ గారు, ఆ డిఎస్పీ ఆరిఫుల్లా గారు అప్పుడే ఆమెను సంధాయించినారు, ఇంత తప్పమైన చేయకూడదు। అయినా కూడా ఇప్పుడు ఏ డిఎస్పీ గారు మారినా, ఏ సిఐ గారు మారిన ప్రతిసారి కంప్లైంట్ ఇవ్వడము, కేసులు పెట్టడము, ఆమె వాయిదాగా వస్తారు। ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇస్తున్నారు మీ అమ్మగారి పైన? మా అమ్మ పైన, మా మామ రఫీ మీద అటెంప్ట్ మర్డర్ కింద కేసు ఇస్తున్నాను।
అంటే అవంతా డ్రామా ఏమంటే పబ్లిక్లో ఆమెకు తెలియాలా, పబ్లిక్లో సానుభూతి కావాలా, ఇవన్నీ కావాలనేసి చేస్తున్నాను, వాంటెడ్లీ చేస్తాను. ఫస్ట్ ఏమొచ్చి అడిగినా మీ అమ్మ? నేను ఆ కోర్టుకి వెళ్ళడానికి ఫైల్స్ తీసుకునేందుకు వచ్చిన. ఆ షటర్ ఓపెన్ చేస్తే షటర్ ఓపెన్ చేయకూడదు అనేసి నేను గట్టిగా పట్టుకున్నాను. సరే అనేసి ఇంకా నేను మా పిల్లలు వచ్చినారు, ఎంప్లాయీస్ వచ్చి ఆ షటర్ ఓపెన్ చేయనారు. చేయిన తర్వాత నా ఫైల్స్ తీసుకునేదానికి పోతే అక్కడ ఉన్న ముందర ఉండే అద్దం పగలగొట్టేసింది. ఫస్ట్ ఆ పగలగొట్టిన వెంటనే వాళ్ళ తమ్ముడు వచ్చేసినారు. వాళ్ళ తమ్ముడు వచ్చేసి వాళ్ళకి ఏం చెప్తానంటే ఆ అద్దం నేను కొట్టినట్టు అతనికి చెప్పింది. అదే అద్దం తీసుకునేసి అందులో పీసు అద్దం తీసుకునేసి అతను నా మీద అటాక్ చేసినాడు. అందులోకి మా ఇద్దరు మామూలు జబ్బారు, బాబురాలు, వాళ్ళిద్దరు మామూలు వచ్చి నన్ను కాపాడినారు. ఒకే ఒక క్షణం అప్పుడు ఇక్కడ కొంచెం ఇదైంది, ఇక్కడ దేని కొంచెం గాయమైంది, అద్దంతోనే అయింది. కొంచెంలో చనిపోయింటాను నేను. అందుకే ఇంకా బయట రఫీ ఇంకొకరు మా అమ్మ వహిద వాళ్ళిద్దరు అటాక్ చేశారు. ఇదంతా కూడా మొత్తం కెమెరాలో రికార్డ్ అయింది. వాడు ఇక్కడ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు, నా తలకాయ తీసుకొని పోతానంట. ఇప్పుడు ఆటో పోయేటప్పుడు కూడా నా తలకాయ తీసుకొని పోతానని ఛాలెంజ్ చేసేసి పోతాను. ఎవరికైనా సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది, ఇస్తాను.